Hello, welcome to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Before starting the video, I want to thank you. Many of you are encouraging me with such wonderful comments. Even though I don't know you personally, you are showing me so much love and support. And for that, I sincerely thank you. If anyone is watching our channel for the first time, don't forget to like, share and comment. If you have any doubts, please let me know in the comment section. I will definitely answer you, either by replying directly or by making a video on it, if possible. Okay, let's get into the topic. Today's sentence is, తినేటప్పుడు అన్నం కింద పడేయకుండా తిను. టమాటా ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు పడేయకుండా తిను. ఇవి మనం రోజువారీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కదా. వీటిని ఇంగ్లీష్లో ఎలా ఇవ్వాలో ఈరోజు తెలుసుకుందాం. తినేటప్పుడు అన్నం క్రిందే పడేయకుండా తిను. టమాటా ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు పడేయకుండా తిను. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. While eating, don't drop the food. Eat properly without leaving pieces of tomato, potato or brinjal in the plate. Okay? Next. Some more sentences which are related to food. Of course, about the food time. Chew the food well and don't waste anything on your plate. Here, on your plate అనేది గ్రామర్లో మనం ఇండియాలో ఇన్ ద ప్లేట్ అంటాం, కానీ జనరల్గా వాళ్ళు ఇంగ్లీష్లో ఆన్ ద ప్లేట్ అని రాస్తారు. ఓకే, ఇన్ ద ప్లేట్ అనకుండా ఆన్ ద ప్లేట్ అంటారు అనమాట. వాళ్ళ ప్లేట్స్ అలా ఉంటాయి మరి. ఈట్ నీట్లీ విదౌట్ స్పిల్లింగ్ రైస్ ఆన్ ద ఫ్లోర్. ఓకే, వాళ్ళకి ఫ్లోర్కి ప్లేట్కి తేడా తెలియదు అనమాట, తేడా ఉండదు అట్లా. నెక్స్ట్, మీరు ఇక్కడ ఎనీథింగ్ ఇన్ యువర్ ప్లేట్ అని ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. డోంట్ ప్లే విత్ ఫుడ్, ఫినిష్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ సర్వ్డ్ టు యూ. ఇది పెట్టిందంతా వదిలిపెట్టకుండా తిను కదా. ఇప్పుడు చూడండి, ఎంత మనం బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా క్యాజువల్గా మనం ఇది చెప్పగలుగుతాం. డోంట్ ప్లే విత్ ఫుడ్, ఫినిష్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ సర్వ్డ్ టు యూ. పెట్టినదంతా తినేసేయాలి, ఆట ఆడొద్దు అన్నంతో. Another one, take only as much food as you can eat. Take only as much food as you can eat and don't throw away the rest. Okay, ఎంత కావాలో అంతే పెట్టుకో, మిగతాది పడేయకు, ఎక్కువ పెట్టుకొని పడేయద్దు. Keep your plate clean by eating every bite without wasting. ఓకే, వేస్టింగ్ చేయొద్దు. నెక్స్ట్, డోంట్ లీవ్ వెజిటబుల్స్ అసైడ్, ఈట్ దెమ్ అలాంగ్ విత్ ద రైస్. ముక్కలు పక్కకు పెట్టేయొద్దు, అన్నంతో పాటు కలిపి తినేసేయి. ఈట్ స్లోలీ బట్ కేర్ఫుల్లీ వితౌట్ డ్రాపింగ్ ఫుడ్. ఓకే, all these are very useful sentences and the very casual sentences that we use in our daily life. So, I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.